భారతీయ జనతా పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి నరేందర్ గౌడ్ గారు ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జి కంటెస్టెడ్ ఎమ్మెల్యే అందర శ్రీరాములు యాదవ్ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కండువ కప్పి ఆహ్వానించడం జరిగింది. వారికి భారతీయ జనతా పార్టీ ఆహ్వానిస్తుంది. ఏదైతే నరేంద్ర మోడీ పరిపాలనకు ఆకర్షితులై ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో అధికారకు రావాలి, భారతీయ జనతా పార్టీని పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని ఈరోజు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి 500 మంది సుమారుగా యువ నాయకులు అందరూ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వారందరికీ పార్టీ స్వాగతం తెలియజేస్తున్నాము. మీకు అందరికీ భారతీయ జనతా పార్టీ సమాన హక్కులు కలిగిస్తూ రాబోయే రోజులలో పేద ప్రజలకు అండగా ఉండేది భారతీయ జనతా పార్టీని గుర్తించినందుకు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క పేదింటికి బీజేపీ అండగా నిలుస్తుంది. రేపు జిహెచ్ఎం సెలక్షన్లో ఈ మీర్పేట్ కార్పొరేషన్ బడంపేట సర్కిల్లో ఉన్న 6 డివిజన్లలో భారతీయ జనతా పార్టీ ఎగిరేయడం ఖచ్చితంగా ఖాయమని తెలియజేస్తున్నాము. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ఇక్కడ ఈరోజు జైన్ అయిన ఒక కార్యకర్త 1000 మందితో సమానం. మనం అందరం పేద ప్రజలకు నిరంతరం అండగా ఉండి ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఎండగడుతూ ప్రజల్లోకి పోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. కావున మనందరం ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినా అందరూ అలర్ట్గా ఉండాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని పెద్దలు మా మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జి దేవేంద్ర మాట్లాడుతూ తెలియజేస్తున్నాం. అధ్యక్షుడు చారి గారికి మరియు ఈ మహేశ్వరం అసెంబ్లీ నుంచి పోటీ చేసినటువంటి అందెల శ్రీరామన్న గారికి, క్లస్టర్ 2 అధ్యక్షుడు తమ్మునికి ముఖేష్ గారికి, మన పార్టీలో ఇప్పుడే జాయిన్ అయినటువంటి నందు గారికి, కార్పొరేటర్లకు, ఇక్కడ వేదిక మీద అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మన భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినటువంటి నందు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాము. ఎందుకంటే బీజేపీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈ దేశం కోసం ధర్మం కోసం పనిచేసే పార్టీ ఒక బీజేపీ పార్టీ మాత్రమే. మిగతా పార్టీలు అని ఎట్లుంటాయంటే నాకేమొస్తుంది నా పక్కనకి ఏమొస్తుంది ఆలోచన చేసుకోండి. మీరు బాగా ఆలోచన చేయండి. ఈ దేశంలో పని చేసి ఈ దేశం కోసం పాటుపడి ఈ దేశం ధర్మం కోసం దీనికోసం చేస్తలేరు అంటే బీజేపీ పార్టీ మాత్రమే. అందుకొరకే ఈ యువకులంతా బీజేపీ పార్టీ వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారంటే నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. ఇంతకుముందుకు పాకిస్తాన్ కాశ్మీర్ ఉందనుకో, కాశ్మీర్లో మన సైనికులు కొడితే పట్టించుకునే నాదు లేకపోతే కాంగ్రెస్ ఉన్నారు. కానీ ఇలా ఒక సైనికుడికి ఏమైనా ఒక దెబ్బ తగిలినా కానీ మనం చూసి ఊరుకోలేని పరిస్థితి. ఇలా ప్రపంచ దేశాలన్నీ ఎందుకు భయపడుతున్నవి? నరేంద్ర మోడీ గారిని చూసి. ఎందుకు? ఈయన ఏం చేయలేక కాదు, ఈయన అంటే భయం. వీళ్ళు భారతీయులు దేశం గురించి పనిచేస్తారు, బీజేపీలో అనే ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించడాలి. ఇలా దేశంలో స్కాములు కానీ లేదా ఇంక టెర్రరిస్టుల దాడులు కానీ తగ్గిందంటే కారణం ఓన్లీ బీజేపీ నరేంద్ర మోడీ పుణ్యమే. నిజమా కాదా? మీరు ఆలోచన చేయండి. లేకపోతే ఎప్పుడు ఇక్కడ బాంబ్ బ్లాస్టింగ్లు లేకపోతే ఇంకేదో అవుతుంది. అంటే అవన్నీ ఎందుకు భయపడుతున్నారు? ఈ దేశం గురించి సరిగ్గా పనిచేస్తారు ఎవరంటే బీజేపీ పార్టీ గట్టిగా పనిచేస్తుంది. ఏమైనా వీళ్ళు చూస్తారని ఒక పబ్లిక్లో ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. కాబట్టి మీరు అందరూ అందుకొరకు ఆకర్షితులై ఈ పార్టీ చేయనందుకు మీ అందరికీ మహేశ్వరం అసెంబ్లీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు భారత్ మాతాకి. అందరికీ నమస్కారం. ఇచ్చేసిన పెద్దలు ప్రెసిడెంట్ భిక్షపచారి గారికి, ఇంకోటి మన మహేశ్వరం ఇన్ఛార్జ్ మన కాన్స్టిట్యున్సీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే శ్రీరామన్న గారికి, అందరికీ మా తోటి కార్పొరేటర్లకు భిక్షపచారి అన్న గారికి, రవణ గారికి, రవినాయక్ అన్న గారికి, అన్నగారికి, రవీంద్ర అన్న గారికి, మల్లేష్ అన్నకి, భీమరాజ్ అన్నకి, అందరు నా తోటి రాజశేఖర్ అన్నకి, తోటి కార్పొరేటర్లు అందరికీ నమస్కారం. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. గతంలో నేను గెలిచింది కూడా బీజేపీ పార్టీకి వెళ్ళే, నాకు బీఫామ్ ఇచ్చింది కూడా అప్పుడు శ్రీరామ్ అన్ననే. అప్పుడు ఉన్న 40 వార్డుల భారీ మెజారిటీతో నేను గెలవడం జరిగింది. నా వార్డు పబ్లిక్ అందరూ నాకు అవకాశం ఇచ్చి గెలిపడం జరిగింది. తర్వాత కొన్ని ఒత్తిడి వల్ల, కొన్ని ప్రాబ్లంల వల్ల
ఇంకోటి డెవలప్మెంట్ అయితే అని అన్నీ అనుకొని నా వాడి ఇప్పటివరకు కూడా ఏం డెవలప్మెంట్ కాలేదు. కాంగ్రెస్ వచ్చినాక డెవలప్ చేస్తా అంటే కూడా చేయలేదు. ఇక నా సొంత ఇంటికి నేను మళ్ళీ రావడం జరుగుతుంది. నేను ఈ పని కార్యకర్తగా అన్ని పనులు సేవ చేసుకుంటా అన్న ఆధ్వర్యంలో నడుస్తానని కోరుకుంటున్నాను. ఈరోజు మన మాజీ కార్పొరేటర్ నరేందర్ గారు, అదేవిధంగా శంకర్ నాయక్ గారు, అదేవిధంగా చాలామంది యువకులు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో జైడు కావడం చాలా సంతోషకర విషయం. వాళ్ళకి స్వాగతం సుస్వాగతం పలుకుతుంది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీలో యువకులు చేరడం కారణం ఏందో ఒకసారి ఇతర పార్టీలు ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీ మీద ఒక నమ్మకం, నరేంద్ర మోడీ గారి మీద ఒక నమ్మకం. దేశంలో నరేంద్ర మోడీ గారు ఏ విధంగా పరిపాలిస్తుండో 15 సంవత్సరాల్లో దేశంలో మన ప్రభుత్వంలో ఉండి ఈరోజు ఎలాంటి అవినీతి లేకుండా ఎలాంటి మచ్చ లేకుండా ఇలా మన ప్రభుత్వం నడుస్తుందంటే ఒక్కసారి ప్రజలు గ్రహిస్తారు. కాబట్టి పెద్ద ఎత్తున జయం కావడం సంతోషకర విషయం. మీరు ఒకసారి ఆలోచించాలి, నరేంద్ర మోడీ గారు ఇచ్చే పథకాలే కానీ మనకు కరెక్ట్ అందుతున్నాయి. నరేంద్ర మోడీ గారు ఇచ్చే అమౌంట్ ఇలా గ్రామీణలో కానీ మున్సిపాలిటీలో కానీ మనకు రేషన్ బియ్యం కానీ ఆ విధంగా సడక్ యోజన కానీ ఇలా రైతు వేదికలు కానీ సీసీ లైట్లు స్ట్రీట్ లైట్లు కానీ సీసీ రోడ్లు కానీ ఇలాంటివి ఏ వచ్చినా నరేంద్ర మోడీ గారు ఇచ్చేటివే మనకు అందుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి అందట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులలో కూరుకుపోయింది. వాళ్ళు మిత్తీలు కట్టడానికనే మిత్తీలు లేకుండానే ఇబ్బంది పడుతున్నారు. ఇది ప్రజలు గ్రహిస్తారు. భారతీయ జనతా పార్టీ వైపు వస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 6 పథకాలను చెప్పి మాటలు చెప్పి మాయమాటలు చెప్పి ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ప్రజలను మోసం చేసి ఇలా గద్దెనెక్కి ఇలా ప్రజలను మొత్తం నట్టెంట్లా ముచ్చారు. దాన్ని ప్రజలు గ్రహించారు. మనం ఒకసారి చూడండి, కళ్యాణ లక్ష్మి అని చెప్పి తులం బంగారం ఇస్తాడు. ఇచ్చిండు ఎవరికన్నా? యువకులకు స్కూటీలు ఇస్తాడు. ఇచ్చిండా? ఏది ఇయ్యలే. అవ్వ తాతలకు 4,000 రూపాయలు పెంచిన ఇస్తాడు. ఇచ్చిండా? ఎవ్వరికి ఏది ఇవ్వకుండా ప్రతి వర్గాన్ని ప్రతి ఒక్కరిని ముంచుకుంటూ మాటలు చెప్పి మాయమాటలు చెప్పి ఇలా గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ మాటలు చెప్పి ఇలా మోసం చేసి ఇలా ప్రజలను మోసం చేసింది కాబట్టి ఇలా మున్సిపల్ ఎలక్షన్ వచ్చినా జిహెచ్ఎంసీ ఎలక్షన్ వచ్చినా మొన్న మన ప్రాంతంలో సర్పంచ్ ఎలక్షన్ వచ్చినా రేవంత్ రెడ్డి గారు 4th సీట్ అన్నా ఫీచర్ సీట్ అని చెప్పినా ఆడ భారతీయ జనతా పార్టీ అన్నిటికంటే ఎక్కువ గెలిచిందంటే భారతీయ జనతా పార్టీలో ఒక నమ్మకం. భారతీయ జనతా పార్టీ ఏ మాట అయితే చెప్తుందో అదే మాట చేస్తుంది. ఏ మాట అయితే మనం విశ్వాసం ఇస్తామో ఆ విశ్వాసం ప్రజలకు ఉంచుకోవాలనేది ఒక ఆలోచనతో ముందుకెళ్తుంది. ఈ ప్రాంతంలో ఒకసారి ఆలోచించండి, మన ప్రాంతంలోనే ఈ మీర్పేట బడంపేట కార్పొరేషన్లలో ఇప్పటికీ రోడ్లు లేకుండా డ్రైనేజీ లేకుండా ఇబ్బంది పడుతున్న కాలనీలు అనేకమైన కాలనీలు ఉన్నాయి. మన ప్రాంతంలో ట్యాక్సీలు ఎక్కువైనాయి. ఈ ట్యాక్సీలు తగ్గియాలని మున్సిపాలిటీల మీద ఎన్నోసార్లు ధర్నా చేసిన భారతీయ జనతా పార్టీ అయినా ఇవన్నింటిని పట్టించుకోకుండా తీసుకుపోయి జిహెచ్ఎంసీలో కలపడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించాలి. ప్రజలు ఇక్కడ ప్రజలు కూడా ఆలోచిస్తారు. జిహెచ్ఎంసీలో కలిపినందుకు ప్రతి ఒక్కరు బాధపడుతుంది. జిహెచ్ఎంసీలో కలపడంలో పాటు మనందరినీ మనం పోరాటం చేస్తాం. అయ్యా మనం తీసుకుపోయి చాన్మార్ జోన్ అంటున్నాం, చాన్మార్ జోన్ వద్దు, మమ్మల్ని సపరేట్ జోన్ చేయి, మేము వద్దంటే కూడా కలుపుతున్నాం బల్మీకి, మాకు చాన్మార్ జోన్ వద్దని మనం కొట్లాడుతుంటే మన ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే గారు ఏం చెప్పిందంటే బీజేపీ నాటకాలు ఆడుతురు, నేను కన్నడతో మాట్లాడినా ఏది కాదు సపరేట్ అవుతుందని మనం నమ్మిస్తే మనం నిజంగా కూడా కొంత పోరాటం చేస్తామనుకున్నాం. అంటే కాలనీలో పోతే అక్కడక్కడ అన్నారు, అరే ఎమ్మెల్యే గారు ఇట్లా చెప్తారు కదా ఏం కాదంటగా అంటే, అరే కాదు మోసం చేస్తుంది ఎమ్మెల్యే గారు, మనం మోసం చేయనీకి వచ్చింది ప్రాంతానికి, మనం ముంచనీకనే వచ్చిందని మనం గతంలో ఎన్నోసార్లు చెప్పినాం. అయినా కొంచెం కాలనీ ఎక్కడెక్కడో కొంతమందికి నమ్మకం ఉంది, అరే ఎమ్మెల్యే కదా చెప్పింది కదా అనేసరికి మేము కూడా ఒక అడుగు ఎంకెక్కేసేసరికి చాన్మార్ జోన్ కాదని తీసుకుపోయి మీర్పేటను తుగ్గూడను అన్నీ తీసుకుపోయి అలా హైదరాబాద్లో కొట్టేసి బిడ్డ మీరు ఇట్లా అంటారని తీసుకుపోయి ఇలా అసదుద్దీన్ ఓవైసీ చేతిలో మన డివిజన్ అని తీసుకుపోయేలకు తాకట్టు పెట్టిన కాంగ్రెస్ పార్టీని కొట్లాడాల్సింది ఎవరు?
మన ఎమ్మెల్యే గారు కొట్లాడాలా? మన ఎమ్మెల్యే గారు ఏడ మాట్లాడాలి? అసెంబ్లీలో మాట్లాడాలి. కానీ అసెంబ్లీలో బైకాట్ చేసినాం. ఎందుకు బైకాట్ చేసిందో ఎమ్మెల్యే గారు అడుగుతాం సూటిగా. సబితా ఇంద్రారెడ్డి గారు ఈ ప్రాంతం నుంచి గెలిచినావు కదా, ఈ ప్రాంతం మీద అవగాహన ఉందన్నావు కదా, మరి ఈ ప్రాంతం మీద అవగాహన ఉంటే ఎలా హైదరాబాద్ కలిపిరు కదా, హైదరాబాద్ సర్కిల్ హైదరాబాద్ అంటే కలిపిరు కదా, మనం కార్పొరేషన్ కలిపిరు కదా, దీని మీద మీరు సానుకూలమా వ్యతిరేకమా? నువ్వు వ్యతిరేకమైతే నువ్వు ఎందుకు అసెంబ్లీలో మాట్లాడలే? ఇవాళ బయట వచ్చి ఎందుకు మాట్లాడుతున్నావు? అసెంబ్లీలో ప్రజలు తోలిస్తే నువ్వు కేసీఆర్ కుటుంబానికి అవసరానికి నువ్వు బైకాట్ చేసినావు. ఇలా మహేశం ప్రజలకు బైకాట్ చేసినావా? ఇలా మీరుపేటలో స్కూల్ లేదు, స్కూల్ గురించి బైకాట్ చేసినావా? మీరుపేటలో ట్రంక్ లైన్ ప్రాబ్లం ఉంది, ట్రంక్ లైన్ చేసినావా? మీరుపేటలో రోడ్లు లేవు, రోడ్ల గురించి చేసినావా? నీకు క్యాంప్ ఆఫీస్ ఉండగానే కాదు, నీకు ఏసీ క్యాంప్ ఆఫీస్ ఉండి నువ్వు ఏసీ క్యాంప్ ఆఫీసులో ఉండగానే కాదు, పేద ప్రజలు అనేక మంది మన మీరుపేట కార్పొరేషన్ ఇబ్బంది పడుతున్నారు. మన ప్రాంతంలో డ్రగ్స్ దొరుకుతుంది, మన ప్రాంతంలో గంజాయి దొరుకుతుంది, మన ప్రాంతంలో అనేక బెల్ట్ షాపులు అనేక పుట్టలు పుడుతున్నాయి. వీటి మీద మీరు కొట్లాడుతారా? ఎవరి గురించి బైకాట్ చేశారు? ఒక్కసారి నిజంగా ఇక్కడ ప్రజలకు సమాధానం చెప్పాల్సింది ఎవరు? మన ఎమ్మెల్యే గారు. మన ఎమ్మెల్యే గారు కొట్లాడితే, మన ఎమ్మెల్యే గారు అడిగితే మనకు ₹1 వస్తుంది. నువ్వు అసెంబ్లీ అడగకుండా చేయకుండా బైకాట్ చేసి ఇలా మనం తీసుకుపోయి హైదరాబాదు అలా చేసి అసదుద్దీన్ ఓవైసీకి తాకట్టు పెట్టి అసదుద్దీన్ ఓవైసీకి నీకున్న లావాదేవీలో మీకు రేపు ఎలక్షన్ వస్తా మద్దతు పలుకుతున్నాను. ఇలా మా ప్రాంతాన్ని ముంచుతున్నావు, మా ప్రాంతాన్ని తీసుకుపోయిన తాకట్టు పెట్టింది మా ఎమ్మెల్యే గారు, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. ఇద్దరు ఒకటే, రేవంత్ రెడ్డి వేరు, సబితా ఇంద్రారెడ్డి వేరు కాదు, ఇద్దరు ఒకటే. గతంలో అక్క తమ్మిని అనుబంధం మనం చూసినాం. అక్క తమ్ముడు నువ్వు రా, నీకు మంచి భవిష్యత్తు అని చెప్పిందా నేనే అసెంబ్లీ సాక్షి చెప్పారు. వాళ్ళ మంచి సైడులేమో అసెంబ్లీ సాక్షి మాట్లాడతారు, మన బాధలు వచ్చేసరికి ఏమో బయట వచ్చి మాట్లాడతారు, లోపల మాత్రం మాట్లాడరు. కానీ ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ప్రజలు కూడా గ్రహిస్తారు. నెక్స్ట్ రేపు రాబోయే రోజుల్లో నిజంగా కూడా మన ప్రాంతంలో ఉన్న డివిజన్లన్నీ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది. ఈ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో మన ప్రాంతాన్ని మనం కాపాడుకోవాల్సిందే. మన ప్రాంతంలో నిజంగా కూడా చాలామంది పెద్ద ఎత్తున ప్రమాదం ఉంది. మనం ధర్మరక్షణ సభలో చెప్పినాం, రేపు చెప్తాం, రాజకీయ వేదికలు చెప్తాం, ఇతర వేదికలు కూడా చెప్తాం. మన ప్రాంతంలో ఇతర దేశాలకు వెళ్ళి వచ్చి మన ప్రాంతంలో ఉన్నారు, మన ప్రాంతంలో ఉండి మన రేషన్ బియ్యం కట్ చేసుకోబోతున్నారు, మన దగ్గర ఆధార్ కార్డు తీసుకుంటారు, మన దగ్గర ఓటర్ కార్డు తీసుకుంటుండు, వానికి డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, వానికి డబుల్ బెడ్ ఇల్లు వచ్చినాయంటే ఎంతవరకు అవి వచ్చిందో చూడాలి. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఏం చేస్తారు? మన ప్రాంతంలో అనేక ప్రాబ్లాలు వస్తాయి రాబోయే రోజుల్లో. వాడు లవ్ జిహాద్ పేరుతో మన పిల్లల్ని తీసుకుపోయి పెళ్లి చేసుకుంటే ఎవడు బాధ్యత? దీనికి అడుగుతున్నాం. వాడు లవ్ జిహాద్ తోటి పెళ్లి చేసుకొని పోతే మన ఆడపిల్లలు ఏం కావాలని అడుగుతున్నాం. వాడు మన ప్రాంతంలో తిరుగుతూ ఏదైనా షాక్ పెట్టి పొరిచేస్తే ఎవడు బాధ్యత? దీనికి అడుగుతున్నాం. ఈ ప్రాంతంలోకి వచ్చి వాడు స్వేచ్ఛగా బతుకుతుండంటే మన ప్రాంతంలో ఉన్న వాళ్ళని పొట్టగొట్టి ఇతర దేశాలకు సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి అంటాం. ఈ ప్రాంతంలో హిందూ సోదరులు అందరినీ ఒకటే అడుగుతారు ఏకతాటిగా. మనం అందరం ఏం చేస్తున్నాం, మనం ఎక్కడ ఉన్నాం, మనం ఎంత ప్రమాదంలో ఒకసారి అంచండి. గతంలో మనం చూసినాం యాకత్పుర, డబిల్పుర, చంద్రాయన్కోట, పలకనామా అనేక ప్రాంతంలో హిందువులు పెద్ద ఎత్తున ఉంటాయి. ఇవాళ ఆ ప్రాంతంలో ఉన్న హిందువులు ఎక్కడ పోయారు? ఏ ప్రాంతానికి వచ్చారు? మన ప్రాంతానికి వచ్చిన అక్కడ వాళ్ళ బాధలు భరించలేక, వాళ్ళ అహరాచకాలు భరించలేక, వాళ్ళ శాస్త్రాలు భరించలేక మన ప్రాంతాన్ని వచ్చి స్వేచ్ఛ బతురు. ఇదే మీర్పేట, బడంగ్పేట, అల్మాస్గూడ, తుర్కాయ, అంజాల్, ఆదిబట్ల ఈ చుట్టుముట్టు ప్రాంతాలు వచ్చి ఉంటే వీళ్ళని వదలడం మిమ్మల్ని అన్నట్టు మళ్ళీ అసదుద్దీన్ ఓవైసీ ఏం చెప్పిండో, రేవంత్ రెడ్డి గారు ఏమిన్నారో అక్క ఎందుకు సపోర్ట్ ఇస్తుంది మన ఎమ్మెల్యే గారు. ఇలా సపోర్ట్తో తీసుకుపోయి మళ్ళీ తీసుకోవాలి అంటే కలపడం మంచి పద్ధతి కాదు. దీనికి వ్యతిరేకిస్తున్నాం. మీరు ఇట్లనే నోరు మూసుకుంటే రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున గెలుస్తుంది. ఆ పోరాటం చేస్తాం. మా ప్రాంతంలో ఇతర దేశాల నుంచి వచ్చే తరిమేంత వరకు మేమంతా ఏకతాటిగా ఉంటాం. మరొక్కసారి ఇంత పెద్ద ఎత్తున యువకులు జైనందుకు, అదేవిధంగా నరేందర్ గారికి మళ్ళీ సొంత గూటికి వచ్చినందుకు, శంకర్ నాయక్ గారికి, మా భిక్షపతి గారి ఆధ్వర్యంలో, అదే ముఖేష్ గారి ఆధ్వర్యంలో, ఇక్కడ మా కార్పొరేటర్, మా జిఎస్ అందరి ఆధ్వర్యంలో జాయిన్ అయినందుకు ప్రతి ఒక్కరు శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై.